ఆయన డిజాస్టర్ అనుకున్నది లేదు. ఆయన సినిమా బాగుంటుందన్న నమ్మకంతోనే ఆయన సినిమా చేశారు. లేకపోతే చేయరు కదా, సినిమా ఆపేస్తారు కదా హీరో. అది తర్వాత మీరు ఇప్పుడు ఒకటి అడిగారు, అప్పుడు ఎందుకు జనాన్ని నచ్చలా ఇప్పుడు ఎందుకు నచ్చుతుందని. అంటే నేను మరీ ఒక పురాణ కథ చెప్తున్నాను అనుకోవద్దు కానీ, ఒకసారి ధర్మరాజు ఉండగా ఒక అతను వచ్చాడంట, మా అన్నదమ్ములను కొట్టుకు చూస్తున్నాం, ఆయన పొలంలో అటువైపు తీసుకోరా అంటే ఆడు వద్దంటున్నాడు, మీరు ఎలాగైనా అడిగి చెప్పి ఇప్పించేయండి అని. అంటే ఆడి పొలం నాకు ఎందుకు ఇస్తాడు, అన్న పొలాన్ని ఉంచుకోమానని అని తమ్ముడు అన్నా అంట. ధర్మరాజు ఆశ్చర్యపోయాడంట, ఏంటిది వాడిస్తానని వీడు వద్దని అంటున్నారు ఇదని. సరే 4 రోజుల తర్వాత రండి అన్నాడంట. 4 రోజుల తర్వాత వచ్చారంట. ఇప్పుడు అన్న అంటే నేను ఎందుకు వాళ్ళ పొలం అంటున్నా అంట. తమ్ముడు వచ్చి అంటే ఆడు ఎందుకు ఇవ్వడు పొలం అంటున్నా అంట. ధర్మరాజుకు ఒక్కసారి ఆశ్చర్యపోయాడంట, ఏంది ఇది, అన్నదమ్ములిద్దరు 1 రోజుల క్రితం వచ్చేమో ఆడికి ఇచ్చేస్తాను వీడు వద్దని వీడు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎవడికాడు కావాలన్నాడు. ఏంటంటే అప్పుడు ఎవరో చెప్పారట, ద్వాపరయుగం వెళ్ళిపోయి కలియుగం వచ్చిందని. సో ఇది యుగాలు మారిపోయినాయి అన్ను, అప్పటి జనరేషన్ వేరు.